హాయ్ అండి, నేను ఈరోజు ప్రీతి ఎక్సెల్ ప్లస్ ఇండక్షన్ కుక్ టాప్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. అలాగే ఈ ఇండక్షన్ కుక్ టాప్ అడ్వాంటేజెస్ ఏంటి, ఏమేం ఫీచర్స్ ఉన్నాయి, అలాగే ఇది స్క్రీన్ టచ్ కాబట్టి దీనికి నేను బటన్స్ దానికి డిఫరెన్స్ ఏంటి, దీని మాన్యువల్ ఎలా ఉంది, అలాంటివన్నీ నేను ఈ వీడియోలో చూపిస్తాను. దానికంటే ముందు మీరు ఈ వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇలా చేయడం వల్ల నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రీతి ఇండక్షన్ కుక్ టాప్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. నేను ఇండక్షన్ కుక్ టాప్ని డీమార్ట్లో తీసుకున్నానండి. ఇది నాకు 1 year వారంటీగా వచ్చింది. మేము ఇండక్షన్ కుక్ టాప్ తీసుకోవాలి అని అనుకుంటే ఎలాంటివి తీసుకోవాలి, ఏమేమి చూసి తీసుకోవాలి అని మీరు అనుకుంటే కనుక ఈ వీడియో ఇక్కడ చూడండి. నేను ఎలాంటివి తీసుకోవాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి బ్రాండెడ్ తీసుకోండి. ఎందుకంటే బ్రాండెడ్ తీసుకున్నప్పుడే అది మనకి ఎక్కువ కాలం మన్నిక వస్తుంది. నేను పాతది వాడింది, అది మాకు 5 years వచ్చింది. 1 year వారంటీతో తీసుకున్నాం మేము. అది మాకు వాడకాన్ని బట్టి ఉంటుంది. మంచిగా వాడుకుంటే మనకి అప్ టు 5 years వరకు అది వస్తుంది. సో అందుకోసం మంచి బ్రాండెడ్ది తీసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చి వాట్స్ కూడా చూసి తీసుకోండి. మనకి 1600 నుంచి 2200 వరకు వాట్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఎక్కువ వాట్స్ తీసుకోవడం వల్ల కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వారంటీ చూసుకోండి. మ్యాక్సిమము 1 year వారంటీనే వస్తున్నాయి. ఇంకా మహా అయితే 2 years వారంటీ వస్తున్నాయి. కానీ మేము 1 yearది తీసుకుంది చెప్పినా కదా ఇందాక, అట్లా 5 years వచ్చింది. వారంటీ ఉన్నది తీసుకోండి. నెక్స్ట్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి తీసుకోండి. ఎందుకంటే ఏదైనా రిపేర్ వస్తే మళ్ళీ ఆ సర్వీస్ సెంటర్ లేదంటే మనకి ఇబ్బంది అయిపోతుంది. అందుకే సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి తీసుకోండి. అలాగే ఇండియన్ కుక్ ఆప్షన్స్ ఉన్నవి తీసుకోండి. ఎందుకంటే ఇది ఇప్పుడు మేము తీసుకుంది ప్రీతి ఎక్సెల్ ప్లస్ అనేది మేడ్ ఇన్ ఇండియా కాదు, మేడ్ ఇన్ వియత్నాం. అంటే మేడ్ ఇన్ వియత్నాం అది కూడా మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే ఇండియన్ ఫుడ్ చేసుకునే ఆప్షన్స్ ఇచ్చి వచ్చింది. అందుకోసమే మనం ఇండియన్ ఫుడ్ చేసుకుంటాం కాబట్టి ఇండియన్ ఫుడ్ ఆప్షన్స్ ఉన్నది తీసుకోవడం బెటర్. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఆటోమేటిక్ ఆన్ అండ్ ఆఫ్ కంపల్సరీ ఉండాలి. కంపల్సరీ అన్నిట్లోనూ ఉంటుంది. అది మెయిన్ పాయింటే అది ఉంటుంది కంపల్సరీ. నెక్స్ట్ ఆటోమేటిక్ రెగ్యులేటర్, అంటే ఆటోమేటిక్గా మనకి మంట ఎక్కువ అయిపోయినప్పుడు దానంతట అది రెగ్యులేట్ చేసుకొని తగ్గిచ్చేస్తుంది. అట్లా ఆప్షన్ ఉన్నది కూడా తీసుకోండి. ఇంకా మెయిన్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చైల్డ్ లాక్ ఉన్నది తీసుకోండి. చాలా కుక్ టాప్స్లో చైల్డ్ లాక్ ఉండదు, కానీ మేము తీసుకున్న దీనికి ఇప్పుడు చైల్డ్ లాక్ ఉంది. ఆ చైల్డ్ లాక్ కూడా ఎట్లా ఉంటుందో నేను లాస్ట్లో చూపిస్తాను మీకు. ఇక అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఈ ఇండక్షన్ కుక్ టాప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయండి. అందులో మెయిన్ది మనకి ఈజీగా కుక్ చేసుకోవచ్చు అనమాట. ఈజీ అంటే చాలా తక్కువ టైంలోనే మన కుకింగ్ అనేది అయిపోతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి టైం చాలా సేవ్ అవుతుంది. ఇది తొందరగా కుక్ అవ్వడం వల్ల టైం కూడా సేవ్ అవుతుంది అనుకోండి. సో ఇదన్నమాట. అలాగే ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు దీన్ని. ఇంకా నెక్స్ట్ ఈజీగా దీన్ని ట్రావెల్ చేసుకోవచ్చు. అంటే మనం గ్యాస్ అది ఇది అంటే మనకి ట్రావెలింగ్కి అలో లేదు, బట్ దీన్ని అయితే ఎక్కడికైనా మనం తీసుకెళ్ళవచ్చు. ట్రావెలింగ్కి ఇబ్బంది ఏమి ఉండదు. నెక్స్ట్ వచ్చేసి అవుట్డోర్ పార్టీస్కి కానీ ఆఫీస్లలో కానీ మనము దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. తక్కువ స్పేస్లో పడుతుంది కాబట్టి ఇది మనము ఈజీగా కూడా దీన్ని అవుట్డోర్ ట్రావెల్స్కి, అవుట్డోర్ పార్టీస్కి యూస్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత మళ్ళీ ఈ ఇండక్షన్ స్టవ్ మీద మనం కుక్ చేసేటప్పుడు ఫ్యాన్ వేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే గ్యాస్ మీద మనం వంట చేస్తే వేడవుతుందని ఫ్యాన్ వేసుకుంటే ఇంకా మనకు అంతే ఫుల్గా గ్యాస్ ఆరిపోతుంది. కానీ దీనివల్ల ఏంటంటే మనం ఫ్యాన్ వేసుకొని హాయిగా ప్రశాంతంగా వంట చేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు. ఎందుకంటే వెయిట్ కూడా తక్కువ ఉంటుంది. మనం ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళొచ్చు.
తర్వాత ఇంకొకటి ఏంటంటే దీన్ని పట్టుకుంటే మనకి కాలదనమాట. మనం గ్యాస్ మీద చేసినామంటే కంపల్సరీగా ఒక బట్టనో లేదంటే సిలికాన్ క్లాతులు ఇప్పుడు వస్తున్నాయి కదా అవో, లేదంటే పట్కారో ఇలాంటివి మనం యూజ్ చేస్తాం కదా. కానీ దీంట్లో అయితే ఒక్కోసారి మనం గ్యాస్ మీద మర్చిపోయి ఇట్లా పట్టేసుకుంటే అది మనకి చేతులు కాలిపోతాయి. ఇట్లాంటి భయాలు లేకుండా, అలాంటి బాధలు లేకుండా ఇదైతే మనం అట్లాగా పట్టేయచ్చు. ఏ గుడ్డ కానీ దేన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత దీనివల్ల బన్స్ కూడా అవ్వవు అనమాట. సో ఈ విధంగా చాలా యూజెస్ అయితే ఉన్నాయి, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇదైతే నాకు బెటర్. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే మరి టచ్ స్క్రీన్ తీసుకోవాలా లేదంటే బటన్స్ తీసుకోవాలా అని మీరు అడగొచ్చు. నాకైతే అది బటన్స్ ఖరాబ్ అయింది. ఎందుకంటే పొంగొచ్చి ఎప్పుడైనా చూడలేదు అనుకోండి, పొంగి కొంచెం ఆ బటన్ కంట్రోల్ ప్యానెల్లో నుంచి బటన్స్ లోపలికి వాటర్ పోయి అట్లా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. టచ్ స్క్రీన్ అంటే దానికి మధ్యలో ఏ సపరేషన్ లేదు కాబట్టి లోపలికి వెళ్ళదు. అది పైన గ్లాస్ కూడా మనకి వెనకాల భాగం సగం వరకు వచ్చింది, అంటే కొంచెం వరకు వచ్చింది. సో లోపలికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదు. కానీ ఒక్కసారి టచ్ స్క్రీన్ అయితే పోయిందంటే దాన్ని మళ్ళీ చేయడానికి కొంచెం డిఫికల్టీ అయితే ఉంటుందని షాప్ వాళ్ళు అయితే చెప్పారు. ఒకసారి మీరే చూసి తీసుకోండి తీసుకునే అప్పుడు. నాకైతే ఇది బటన్స్ది 1 year వారంటీ ఉంది, ప్రెస్టేజ్. అది 1 year వారంటీ మీద వచ్చింది, నాకు 5 years వచ్చింది. ఇప్పుడు స్క్రీన్ టచ్ తీసుకున్నాము. ఇది చూడాలి ఎంతవరకు వస్తుందని. మీరు ఎవరైనా దీన్ని ఇంతకు ముందే యూజ్ చేసి ఉంటే అది మీకు ఎంత కాలం వచ్చింది అన్నది నాకు కమెంట్లో తెలియజేయండి. ఇప్పుడైతే ఈ రెండింటి మధ్య చూసుకున్నట్టయితే నాకు బటన్స్దేమో వెయిట్ తక్కువగా ఉంది, స్క్రీన్ టచ్దేమో కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది. ఇంకా స్క్రీన్ టచ్ దానికి వైర్ కూడా కొంచెం పెద్దగా వచ్చింది, బటన్స్ దానికి కొంచెం తక్కువ వచ్చింది. ఇప్పుడు మనం మాన్యువల్ చూద్దాము. ఈ మాన్యువల్లో మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, ఎట్లా వాడాలి, ఏం వాడాలి, ఎంత టెంపరేచర్ పెట్టుకోవాలి అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ మాన్యువల్లో ఉంటుంది. ఈ మాన్యువల్ మనము కొన్నప్పుడే వస్తుంది బాక్స్తో పాటు. ఆ బాక్స్తో పాటు వచ్చినప్పుడు దాంట్లో వారంటీ మనము ఏ టైంకి ఏ రోజున తీసుకున్నాం అనేది వాళ్ళు రాసి సైన్ చేసి ఇస్తారు. ఎందుకంటే ఆ డేని బట్టి మళ్ళీ 1 year వరకు అది మనకి రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఏమైనా డ్యామేజెస్ ఉంటే 1 year వరకు మనకి వారంటీ ఇస్తారు. అది ఒకవేళ డ్యామేజ్ అయినా లేదంటే వర్కింగ్ బాగాలేకపోయినా దాన్ని మనకు 1 year వరకు ఫ్రీ సర్వీస్ కూడా ఉంటుంది. తర్వాత ఏమేమి పాత్రలు వాడాలి, ఏమేమి వాడొద్దు అనేది ఇందులో మెయిన్గా రాసి ఉంటుంది. స్టీల్ మనకి కింద బాటమ్ ఎప్పుడు ఫ్లాట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఫ్లాట్గా ఉన్న బాటమ్సే అక్కడ సర్కిల్లో పెడితే మనకి వస్తాయి. ఏమేమి వాడొద్దు అనేది కూడా ఈ మాన్యువల్లో క్లియర్గా రాసింది. మనకి ఇండక్షన్కి సంబంధించి ఇప్పుడు వస్తున్నాయి కదా పాత్రలు, వెజిల్స్, దాని కింద ఇండక్షన్ బేస్ అని మనకి వస్తున్నాయి, అవి వాడాలి. ఇంకా స్టీల్ వాడచ్చు. మనకి ఎంత డయామీటర్ వరకు వాడాలి అనేది కూడా ఇందులో రాసి ఉంటుంది. పర్టికులర్గా ఇంతవరకు ఉండాలి, ఇంతకన్నా తక్కువ ఉంటే అది మనకి ఎర్రర్ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే చిన్న పాత్రలు పెట్టి మంట రావాలంటే రాదు కదా, అందుకోసము. ఈ మాన్యువల్లో అన్ని మోడల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అందులో మనదేమో ఏ మోడల్ చూసుకొని దాన్ని మనం చదువుకుంటే తెలిసిపోతుంది, ఈజీగానే ఉంది. ఇది మనదేమో కుకింగ్ మోడ్స్ ఎక్సెల్ ప్లస్ కదా మన మోడల్, ప్రీతి కుక్ టాప్ ఎక్సెల్ ప్లస్ కదా. ఈ మోడల్ చదువుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. మనం ఏ మోడ్లో పెట్టి ఎంతసేపు ఉంచాలి, ఆ టెంపరేచర్ తగ్గించుకోవచ్చా పెంచుకోవచ్చా, దానికి ఆప్షన్ ఉందా లేదనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది చూడండి. మనము ఒక మాన్యువల్ మోడ్లో పెట్టినప్పుడు అది డిఫాల్ట్గా 2 hours మనకి ఆన్లో ఉండి 2 hours దాటిందంటే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఒకవేళ మనం టెంపరేచర్ తగ్గించుకోవాలనుకుంటే మనకి ఇక్కడ ఉంది ఆప్షను, పెంచుకోవడానికి ఉంది, తగ్గించుకోవడానికి ఉంది. మనకు టైమర్ అప్ టు 3 hours వరకు, 3 hours వరకు అది కంటిన్యూస్గా ఉండి 3 hours దాటిందంటే అది తగ్గిపోతుంది.
సో అట్లా ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకు ఉంది. అది రోటీ అయితే ఎట్లా 2 hours ఉంటుంది అవన్నీ చెప్పేసి మనకి ఇది ఒక్కసారి మనం చూసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. అలాగే మిగతా మోడల్కి సంబంధించిన వాటిని కూడా ఇందులోనే మాన్యువల్లోనే ఉన్నాయి అవన్నీ. ఇంకా ఇక్కడ చూడండి, మనం ఆ విజిల్ అనేది ఏ సర్కిల్లో మాత్రమే పెట్టాలి. ఆ సర్కిల్ని నుంచి కొంచెం అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ పెట్టకూడదు. ఆ సర్కిల్ మ్యాక్సిమం మినిమం రెండు కూడా లైన్స్ వేసి ఉన్నాయి, అది పెట్టాలి. ఇంకా మనం అవుట్ సైడ్ పెట్టినా ఇటు సైడ్ పెట్టినా కూడా అది మనకి ఎర్రర్ చూపిస్తూ ఉంటుంది, మనకి అలారం వచ్చి ఎర్రర్ చూపిస్తూ ఉంటుంది. సో ఆ సర్కిల్లోనే పెట్టాలి. చూడండి, ఇది మన విజిల్ ఫ్లాట్గా ఉంది, కింద స్టీల్ది ఫ్లాట్గా ఉంది, మనకి కరెక్ట్గా ఫిట్ అయిపోయింది అట్లా. సో సర్కిల్లో ఉండేటట్టు మన విజిల్స్ మన పాత్రలను ఏవైనా అందులో పెట్టాలన్నమాట. ఇక ఇప్పుడు ఇండక్షన్ కుక్ టాప్ ఎక్సెల్ ప్లస్ ప్రీతి ఇందులోని ఫీచర్స్ ఏంటో చూద్దాము. ఆటోమేటిక్ ప్లేట్ ఉంటుంది, ఆటో డిటెక్షన్ ఉంటుంది, సాఫ్ట్ టచ్, టెంపరేచర్ కంట్రోల్, ఆటో కూలింగ్, ఆటో స్విచ్ ఆఫ్ అండ్ చైల్డ్ లాక్ ఆల్సో. ఇవన్నీ కూడా ఈ ప్రీతి ఇండక్షన్ కుక్ టాప్ ఎక్సెల్ ప్లస్ యొక్క ఫీచర్స్. ఆటోమేటిక్గా ఇది ఆటోమేటిక్ ప్లేట్, ఇంకా ఆటో డిటెక్షన్, సాఫ్ట్ టచ్, టెంపరేచర్ కంట్రోల్, ఆటో కూలింగ్, ఆటో స్విచ్ ఆఫ్, ఇవన్నీ కూడా ఈ కుక్ టాప్ యొక్క ఫీచర్స్ అండి. ఇందులో స్పెసిఫిక్గా చైల్డ్ లాక్ కూడా ఉంది, అది ఉండేటట్టు చూసుకోండి. అది ఏ విధంగా చేయాలో కూడా నేను చెప్తాను. అది ఏం లేదండి, ప్లస్ మైనస్ ఒకేసారి ప్రెస్ చేస్తే అదే అయిపోతుంది, మళ్ళీ లాక్ పడిపోతుంది. ఆన్లో ఉన్నప్పుడు ప్లస్ మైనస్ ఒక్కసారి ప్రెస్ చేస్తే లాక్ పడిపోతుంది. మళ్ళీ మనం ఎప్పుడైతే ప్లస్ మైనస్ మళ్ళీ తీస్తామో అప్పుడే ఇది మళ్ళీ టచ్ అవుతుంది, లేదంటే అంతవరకు టచ్ అవ్వదు. అదే చైల్డ్ లాక్ అంటారు, అదే. సో ఇదండి ప్రీతి ఇండక్షన్ కుక్ టాప్ ఎక్సెల్ ప్లస్ యొక్క ఫీచర్స్, అడ్వాంటేజెస్, ఇంకా డిఫరెన్స్ ఏంటి వేరే దానికి దీనికి అనేది నాకు తెలిసినంత వరకు అయితే మీకు చెప్పాను. ఒకసారి దీని వర్కింగ్ కూడా మీకు చూపిస్తారండి. ఇప్పుడు నేను చాయ్ చేసి చూపిస్తా. ఇప్పుడు ఎట్లా వర్షం పడుతుంది కాబట్టి చాయ్ చేసి చూపిస్తా. అల్లం మిరియాల చాయ్ ఈ వర్షంలో తాగండి. గొంతు గరగర ఉన్నా, కొంచెం జలుబుగా ఉన్నా అలాంటివన్నీ పోతుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. ముందు ఇండక్షన్ స్టవ్ ఆన్ చేసేసుకొని దాంట్లో నీళ్ళు పెట్టుకోండి. ఆ నీళ్ళు మరుగుతూ ఉంటే అందులో మనము క్రష్ చేసిన బ్లాక్ పెప్పర్ కొంచెం వేయండి, అలాగే క్రష్ చేసిన అల్లం కొంచెం వేయండి. అవి తర్వాత అందులో కొంచెం టీ పౌడర్ వేయండి. ఇవి 3 బాగా మరగాలి. అవి 3 మరిగి టీ పొడికి అవి దాంట్లో ఉన్న ఏమంటారు అరోమా మొత్తం పడుతుంది. అప్పుడు చాలా బాగా టేస్ట్ వస్తుంది. అవి కొంచెం సేపు మరగనివ్వండి. మరగనిచ్చిన తర్వాత దాంట్లో పాలు వేయండి. పాలు పోసిన తర్వాత అది ఇంకా కొంచెం సేపు మరిగినాక కొంచెం దించే ముందు షుగర్ వేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఇవంతా కలిపి చాలా టేస్టీ వస్తుంది. ఈ విధంగా మీరు ఒకసారి అల్లం చాయ్ ట్రై చేయండి. అల్లం మిరియాల చాయ్ చాలా బాగుంటుంది. గొంతు కొంచెం మనకు ట్రబుల్ ఇచ్చినప్పుడు వర్షాకాలంలో చలికాలంలో ఇది తాగండి, చాలా టేస్టీగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అలాగే మా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అభిషేక్ పూర్ణ వ్లాగ్స్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.